ఇండియా నుంచి ప్రతి ఏటా బ్యాంకాక్కు లక్షల సంఖ్యలో వెళ్తుంటారు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ వీళ్ళు మాత్రం డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకున్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి అంటే చేతిలో డబ్బుకు లెక్కే ఉండదు. అందుకే ఆ మాజీ మంత్రి తనయుడు తన స్నేహితులతో కలిసి ఏకంగా బ్యాంకాక్కు స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. పూణే నుంచి తన ఇద్దరు స్నేహితులతో కలిసి చలో బ్యాంకాక్ అంటూ ఎంజాయ్ మూడ్‌లో బయలుదేరి వెళ్లారు. కానీ ఆ స్పెషల్ ఫ్లైట్ మార్గ మధ్యంలోనే వెనక్కి తిరిగి ఎక్కడి నుంచైతే బయలుదేరిందో తిరిగి అక్కడికి వచ్చేసింది. మాజీ మంత్రి తనయుడు కావడంతో డబ్బుకు కొదవలేదు. అందుకే ఆయన స్నేహితులతో కలిసి బ్యాంకాక్ పర్యటనకు ఏకంగా స్పెషల్ ఫ్లైట్నే బుక్ చేశాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే మంత్రి తనయుడు ఈ విషయం తన తండ్రికి తెలియకుండా ప్లాన్ చేశాడు. అదే పలు సమస్యలకు కారణమైందని చెప్పచ్చు. ఎంచక్కా తాము బుక్ చేసుకున్న స్పెషల్ ఫ్లైట్ ఎక్కి లోపల ఎంజాయ్ చేస్తుండగా ఇక తాము బ్యాంకాక్లో దిగటమే అనుకున్నారు వాళ్ళు. కానీ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆ విమానం ఎక్కడ బయలుదేరిందో అక్కడే వచ్చి ల్యాండ్ అయింది. బయటకు వచ్చి చూసిన వీళ్ళు షాకు గురయ్యారనే చెప్పొచ్చు. పైగా వీళ్ళ ముందు పోలీసులు ఉండటం చూసి అవాక్కయ్యారు. సహజంగా విమానంలో ఏదైనా సమస్య వచ్చినా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నా కూడా ఆ విషయాన్ని అందులోని ప్రయాణికులకు చెప్తారు. కానీ ఈ స్పెషల్ ఫ్లైట్లో ప్రయాణికులకు ఈ విషయం తెలియకుండా ఉండేందుకు పైలట్లు ఇతర సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా గప్చుప్గా విమానాన్ని తిరిగి తీసుకొచ్చేసి పూణేలో ల్యాండ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన మాజీ మంత్రి తానాజీ సావంత్ తనయుడు రిషిరాజ్ ఈ ఘనకార్యం చేశాడు. ఈ విమానం ప్రధానంగా తిరిగి వెనక్కి రావడానికి మాజీ మంత్రి తనయుడిని ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫోన్ కాల్ వెళ్ళటమే. ఒక పోలీసులకే కాదు, ఆ మాజీ మంత్రికి కూడా రిషిరాజును ఎవరో కిడ్నాప్ చేసి విదేశాలకు తీసుకెళ్తున్నట్లు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఆయన వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరకు డీజీసీఏని సంప్రదించేసి గాల్లో ఉన్న విమానాన్ని తిరిగి వెనక్కి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. సహజంగా ఇలాంటి కేసుల్లో విమానాలు వెనక్కి రావడం అరుదని, రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకే తాము పోలీసులు చెప్పినట్లు వెనక్కి వచ్చినట్లు విమాన సంస్థ నిర్వాహకులు చెప్తున్నారు. ఈ ప్లాన్ బెడిసికొట్టడానికి ప్రధాన కారణం కేవలం కొంతమంది ఫ్రెండ్స్నే రిషిరాజ్ తనతో తీసుకెళ్లి మిగిలిన వాళ్ళని స్కిప్ చేయడంతోనే అందులోని వాళ్ళు అటు పోలీసులకు రిషిరాజ్ తండ్రికి ఫిర్యాదు చేసినట్లు చెప్తున్నారు. అయితే వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత రిషిరాజ్ తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని ఎంత మొత్తుకున్నా ఫలితం లేకుండా పోయింది. రాజకీయ నేతల పిల్లలు ఏకంగా ఇంట్లో వాళ్ళకు తెలియకుండా స్పెషల్ ఫ్లైట్స్ బుక్ చేసుకొని బ్యాంకాక్ వెళ్లే స్థాయికి వెళ్ళటమే ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. బిజినెస్ ట్రిప్ అని చెప్పి ఈ స్పెషల్ ఫ్లైట్ను బుక్ చేసుకున్నారు. గత సోమవారం నాడు చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది ఇప్పుడు పెద్ద సంచలనంగా మారిందనే చెప్పాలి. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ఇప్పుడు మహారాష్ట్రలో దుమారం రేపుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.